ఈ వీడియోలో మనం కేంద్రీయ స్థాన విలువలైన అంకగణిత మధ్యమం, మధ్యగతం మరియు బాహుళకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాంఖ్యక శాస్త్రం, ఇంగ్లీష్లో దీనిని స్టాటిస్టిక్స్ అని పిలుస్తారు. మనం గత వీడియోలో చర్చించి ఉన్నాం కదా, దత్తాంశం అంటే ఏమిటి, దత్తాంశ సేకరణ ఎలా చేయాలి, సేకరించిన దత్తాంశాన్ని ఎలా విశ్లేషించాలి, అంతిమంగా దత్తాంశం పైన వ్యాఖ్యానం ఎలా చేయాలి. అయితే ఈ సాంఖ్యక శాస్త్రంలో దత్తాంశ సేకరణ, విశ్లేషణ, వ్యాఖ్యానం మూడు ఉన్నప్పటికీ మనకు దత్తాంశ విశ్లేషణ చాలా ప్రముఖమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే దత్తాంశ విశ్లేషణ తర్వాత మాత్రమే మనం వ్యాఖ్యానం చేయగలం. అయితే ఈ దత్తాంశ విశ్లేషణలో కొన్ని సూచికలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి ఇచ్చిన దత్తాంశాన్ని విశ్లేషించడానికి. ఈ వీడియోలో మనం అటువంటి సూచికల గురించి తెలుసుకోబోతున్నాం. ఆ సూచికలనే మనం కేంద్రీయ స్థాన విలువలు అంటాం సాంఖ్యక శాస్త్రంలో. మొదటి సూచికగా అంకగణిత మధ్యమము లేదా అంకగణిత సగటుగా చెప్పవచ్చు. దీనిని ఇంగ్లీష్లో అర్థమెటిక్ మీన్ అని పిలుస్తారు. నిర్వచనం ఏమిటో చూడండి. ఒక దత్తాంశంలోని రాసుల మొత్తమును రాసుల సంఖ్యతో భాగించగా ఫలితమును అంకగణిత మధ్యమము లేదా సగటు లేదా సరాసరి అంటారు. ఇది అంకగణిత మధ్యమానికి లేదా సగటుకు నిర్వచనం. సూత్రప్రాయంగా చెప్పాలి అంటే ఇలా చెప్పవచ్చు. అంకగణిత మధ్యమము ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తాన్ని మనం గణితంలో సిగ్మాతో సూచిస్తాము. సిగ్మా అంటే కూడటం అనే అర్థం. ఇక్కడ xi అని ఉంది కదా, i అనేది 1 నుంచి n వరకు ఉంటుంది. n అనేది మొత్తం రాసుల సంఖ్య. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఇక్కడ మొత్తం 6 రాసులు ఉన్నాయి, అవునా? 4, 3, 1, 6, 1, 7. ఈ దత్తాంశము ఉదాహరణకు మీ పెరడులో ఉన్న చిన్న చిన్న మొక్కల ఎత్తులుగా తీసుకోవచ్చు. 4 ఇంచులని, 3 ఇంచులని, 1 ఇంచులని ఇంచులలో చెప్తున్నాను నేను. ఈ పరిస్థితులలో అంకగణిత మధ్యమము లేదా అంకగణిత సగటు ఎలా గణించవచ్చు? అంకగణిత మధ్యమము అంటే ఏమిటి? మొత్తం రాసులని కూడవలసి ఉంటుంది. వాటిని మొత్తం రాసుల సంఖ్యతో భాగాహారం చేయవలసి ఉంటుంది. 4 + 3 + 1 + 6 + 1 + 7 ఎంతతో భాగించాలి? 6తో భాగించాలి. మొత్తం రాసుల సంఖ్య 6 కాబట్టి. తద్వారా రాసులు మొత్తం 22 అయింది. 6తో మనం భాగించినప్పుడు అది 3.66 అలా వస్తూనే ఉంటుంది. తద్వారా అంకగణిత మధ్యమం మనం 3.6 బార్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 6 అలా పునరావృతం అవుతూ ఉంది కాబట్టి. తదుపరి మధ్యగతం. ఇంగ్లీష్లో మధ్యగతాన్ని మీడియన్ అని పిలుస్తారు. ఇది రెండవ కేంద్రీయ స్థాన విలువగా చెప్పవచ్చు సాంఖ్యక శాస్త్రంలో. ఇది కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు ఇచ్చిన దత్తాంశాన్ని విశ్లేషించడంలో. దత్తాంశంలోని రాశులను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసినప్పుడు మధ్యమ రాశి విలువను దత్తాంశ మధ్యగతం అంటారు. అంటే ఇచ్చిన దత్తాంశం మొత్తాన్ని మనం ఆరోహణ క్రమం కానీ లేదా అవరోహణ క్రమం కానీ, అంటే ఆరోహణ అంటే ఏమిటంటే కనిష్టం నుంచి గరిష్టం వరకు. అదేవిధంగా అవరోహణ క్రమం అంటే ఏంటంటే గరిష్టం నుంచి కనిష్టం వరకు. ఇలా రాసినప్పుడు మధ్యమంగా అంటే అన్ని రాసులకు మధ్యలో ఉండేదాన్ని మనం మధ్యగతంగా చెప్పవచ్చు. అయితే చూడండి, దత్తాంశంలోని రాసుల సంఖ్య n అయితే మరియు n బేసి సంఖ్య అయినప్పుడు మధ్యగతం ఎలా తీసుకుంటాము అంటే n+1/2 లేదా n+1/2 అంటాం. ఆ రాశిని మనం ఆ దత్తాంశం యొక్క మధ్యగతంగా చెప్పవచ్చు. ఎప్పుడు? n బేసి సంఖ్య అయినప్పుడు. అలా కాకుండా n సరి సంఖ్య అయితే మధ్యగతం అనేది ఒక అంకె లేదా ఒక సంఖ్య కాదు, 2 అంకె లేదా 2 సంఖ్యల సరాసరిగా తీసుకుంటాం. అంటే 2 రాశుల సరాసరి. ఆ 2 రాశులు ఏమిటి అంటే n/2 ఒక రాశి, అదేవిధంగా n/2 + 1 మరొక రాశి. అంటే ఇవి 2 పక్కపక్కనే ఉంటాయి. ఆ 2 రాశుల సరాసరిగా తీసుకుంటాం. బేసి సంఖ్య అయినప్పుడు ఒక రాశి మధ్యలో ఉంటుంది. అది సరి సంఖ్య అయినప్పుడు మధ్యలో ఉండే 2 రాశుల సరాసరి తీసుకుంటాం మొత్తం రాశుల్లో. అలా అన్నమాట. చూడండి, అదే దత్తాంశాన్ని తీసుకొని మనం మధ్యగతం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. 4, 3, 1, 6, 1, 7 కదా. మనం ఏం చేయాలి? మధ్యగతం కనుక్కున్న టైంలో లేదా మధ్యగతం కనుక్కునే సందర్భంలో ఇచ్చిన రాసుల మొత్తాన్ని ఎలా రాసుకోవాలి? ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసుకోవాలి. ఇక్కడ నేను ఆరోహణ క్రమంలో రాసుకున్నాను. 1, 1, 3, 4, 6, 7. తదుపరి మొత్తం రాసుల సంఖ్యను కూడా లెక్కించుకోవాల్సి ఉంటుంది. చూద్దాం. రాసుల సంఖ్య ఎంతండి? 6.
6 అనేది సరి సంఖ్య, బేసి సంఖ్య? సరి సంఖ్య. మధ్యగతం ఏమవుతుంది? రాసుల సంఖ్య సరి సంఖ్య అయినప్పుడు 2 రాసులు సరాసరి తీసుకోవాలి కదా. ఒకటి 6/2 మరియు 6/2 ప్లస్ 1. 6/2 అంటే ఏమవుతుంది? 1 3, ఇంకొక రాశి 4వ రాశి. అంటే 3 మరియు 4 రాసులు ఏమిటో తెలుసుకొని ఆ 2 రాసుల సగటు తీసుకోవాలి మనం. మరి ఏంటవి? 3వ రాశి 3 అంకె, 4వ రాశి 4 అంకె. కాబట్టి మధ్యగతం ఏమవుతుంది? ఈ 2 అంకెల సరాసరి 3 + 4/2 అంటే 7/2, తద్వారా 3.5. ఈ దత్తాంశం అంటే 4 3 1 6 1 7 అనే ఈ దత్తాంశం యొక్క మధ్యగతం 3.5. మరొక చిన్న ఉదాహరణ చూడండి. ఇక్కడ కూడా నేను 5 రాసులు తీసుకున్నాను. అవి ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి. 10 50 100 10,000 20,000. మరి దీనిలో మధ్యగతం ఏమవుతుంది అండి? మొత్తం రాసులు 5 కదా. 5 అంటే అది బేసి సంఖ్య. కాబట్టి మధ్యలో ఉన్న సంఖ్య మనకు మధ్యగతంగా చెప్పవచ్చు. మధ్యలో ఏముందండి? ఇలా ఉంది. కాబట్టి అది మధ్యగతంగా చెప్తాం. ఇది మధ్యగతం. బాహుళకం తరువాత 3వ కేంద్రీయ స్థాన విలువ బాహుళకం. ఇంగ్లీష్లో దీనిని మోడ్ అని పిలుస్తారు. దత్తాంశంలోని అన్ని రాసులలో అత్యధికంగా పునరావృతమయ్యే రాశిని ఆ దత్తాంశ బాహుళకం అంటారు. అంటే ఇచ్చిన దత్తాంశంలో ఏ రాశి అయితే ఎక్కువ సార్లు వస్తుందో, అంటే పునరావృతం అవుతుందో, ఆ రాశిని ఆ దత్తాంశం యొక్క బాహుళకంగా మనం చెప్పవచ్చు. ఉదాహరణకు ఈ దత్తాంశం తీసుకుందాం. ఈ దత్తాంశంలో బాహుళకం ఏమి లేదా బాహుళకం ఎలా కనుక్కుంటామో చూడండి. ముందుగా 4 ఎన్నిసార్లు పునరావృతమైంది? ఒకసారి. 3 రాశి ఎన్నిసార్లు పునరావృతమైంది? ఒకసారి. 1 అనే రాశి ఎన్నిసార్లు పునరావృతమైంది? 2 సార్లు. 6 అనే రాశి ఒకసారి. 7 అనే రాశి ఒకసారి. మీరు గమనిస్తే మొత్తం దత్తాంశంలో ఎక్కువ సార్లు పునరావృతమైన రాశి ఏది? 1 కదా. కాబట్టి బాహుళకం ఏమవుతుందండి? 1 అవుతుంది ఈ దత్తాంశానికి. మనం ఏం నేర్చుకున్నాం ఈ వీడియోలో? కేంద్రీయ స్థాన విలువలైన అంకగణిత మధ్యమము, మధ్యగతము మరియు బాహుళకం యొక్క నిర్వచనాలు తెలుసుకొని ఒక చిన్న ఉదాహరణతో ఆ 3 విలువలు కనుక్కునే ప్రయత్నం చేశాం.